ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఓవర్ బ్లడ్ లాస్ అయిపోయి బాత్రూంలోనే కళ్ళు తిరిగి పడిపోయాను అనమాట. దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద వీడియో పడుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి ఎవరికైనా తెలియాలంటే చెప్పండి, నేను చెప్తాను. బట్ ఇప్పుడు దాని గురించి కాదు. ప్రెగ్నెన్సీ టైంలో మీకు గనక బ్లడ్ లాస్ అయితే ఏం చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. దీన్ని వచ్చి ఈరిగా అంటారు, ఇంకోటి దూది గుండెకాయ అంటారు. ఇది మటన్ కి సంబంధించింది. నాకు బ్లడ్ లాస్ అయినప్పుడు డాక్టర్ చెప్పింది ఒకటే, బ్లడ్ వెంటనే ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, లేదంటే బ్లడ్ ఎక్కియాల్సింది వస్తుంది అనేసింది అనమాట. సో అప్పుడైతే నాకు మా అమ్మ ఇది వారంలో 2 సార్లు తెచ్చి చేసేదనమాట. చెయ్యంగానే నాకు వెంటనే ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసింది. డాక్టర్ కూడా షాక్ అయిపోయింది. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇది. ఎలా చేయాలో కూడా ప్రాసెస్ మొత్తం పెట్టాను. అండ్ ఇలాగే చేసుకొని తినండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏమేమి మసాలా వేసానో మొత్తం టైప్ చేసి పెడతాను. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. నెక్స్ట్ కూడా అలా అవ్వచ్చు అని కూడా చెప్పారనమాట. సో అందుకని బ్లడ్ కొంచెం ఎక్కువే ఉండాలనేసి మళ్ళీ తెప్పించుకున్నాను. నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయరా.